నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. ఈ ఏడాది వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ వివాదంపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో గతంలో తలెత్తిన వివాదాల సందర్భంగా సిఫార్సు చేసిన సంస్కరణల అమలుపై జాతీయ టెస్టింగ్ ఏజెన్సీకి సూటి ప్రశ్నలు వేసింది. ఈ మేరకు నీట్ పరీక్షకు సంబంధించి దాఖలైన పిటిషన్లలో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అలాగే వారు దాఖలు చేసిన రిట్ పిటిషన్ల కాపీలను సొలిసిటర్ జనరల్కు సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు వారు గుణపాఠాలు నేర్చుకోలేదని ఆక్షేపించింది. గతంలో ఏర్పాటు చేసిన పర్యవేక్షణ సంస్కరణల యంత్రాంగాలను కోర్టు ప్రస్తావిస్తూ వాటి అమలు విషయంలో ఎన్డీఏ జవాబుదారీతనం కోరింది. 3 రోజుల్లోగా అఫిడవిట్లు దాఖలు చేయాలని ఎన్డీఏకు ఆదేశాలిచ్చింది. నవంబర్ 14న ఏర్పాటు చేసిన పర్యవేక్షణ కమిటీ స్థితిని వివరిస్తూ ఒక అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు తన ఆదేశాలలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ఆదేశించింది. పరీక్షల భద్రతను పటిష్టం చేయడానికి గతంలో ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సులను పాటించేలా తీసుకున్న చర్యలను రికార్డులో ఉంచాలని కూడా ధర్మాసనం ఆదేశించింది. ఈ 2 అఫిడవిట్లను 3 రోజుల్లోగా దాఖలు చేయాలని ఆదేశాలిచ్చింది. అఫిడవిట్లు దాఖలు చేసిన తర్వాత ఈ విషయం తిరిగి విచారణ జరగనుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ సమీపంలో ప్రధాన రహదారిపై రైతులు ఆందోళనకు దిగారు. వడ్ల బస్తాలతో రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. పంట కొనుగోలు చేయడానికి రైతులను నానా ఇబ్బందులు పెడుతున్నారని, కొనుగోలుకు కొర్రీలు పెడుతున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం బస్తాలకు నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య పెద్ద వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. నిర్మాతలు సింగిల్ స్క్రీన్ థియేటర్లకు రెంటు విధానంలో చెల్లింపులు చెల్లిస్తామని చెబుతుండగా, ఎగ్జిబిటర్లు మాత్రం మల్టీప్లెక్స్ థియేటర్ల మాదిరిగా షేరింగ్ విధానం కావాలంటున్నారు. అది ఎంత శాతం అనేది కూర్చొని మాట్లాడుకుందామని చెబుతున్నారు. ఒక దశలో మా సమస్య పరిష్కారం కాకపోతే పెద్ద సినిమాకు కూడా థియేటర్లు ఇవ్వమని ఎగ్జిబిటర్లు హెచ్చరించారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు చిరంజీవితో ఎగ్జిబిటర్ల అసోసియేషన్ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పర్సెంటేజ్ విధానంలోనే పెద్ద సినిమా విడుదల అంశంపై చర్చించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి చిరంజీవి సమక్షంలో అయినా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా లేదా అనేది ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ముడి చమురు ధర డిమాండ్ అంతర్జాతీయంగా పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా వరుసగా 4వ తారీఖు రేట్లు పెరిగాయి. ఇక దీనిపైన జనం నుంచి గణాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది పెట్రోల్, డీజిల్ పెరుగుదల వల్ల నిత్యావసర ధరలు పెరుగుతాయని భయాందోళన వ్యక్తం చేయగా, మరికొందరు మాత్రం అంతర్జాతీయ పరిస్థితులకు తగ్గట్టు భరించక తప్పని పరిస్థితి ఉందని అంటున్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లు మళ్ళీ పెరిగాయి. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి అటు పెట్రోల్ పైన దాదాపు 3 రూపాయలు, అలాగే డీజిల్ పైన కూడా దాదాపు ఇంతే ధర పెంచుతూ కూడా ఈ ఆయిల్స్ కంపెనీలు అయితే నిర్ణయం తీసుకున్నాయి. ప్రస్తుతం నేను తిరుపతిలో ఉన్నాను. తిరుపతి నగరంలో ఇక్కడ పెట్రోల్, డీజిల్ రేట్ల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మనం విజువల్లో కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ మనం చూస్తే ప్రస్తుతం మనకు లీటర్ డీజిల్ ధర మనకు ఆ డిస్ప్లేలో మనం చూడొచ్చు 105 రూపాయల 49 పైసలు కనిపిస్తుంటే, అలాగే ఆ పక్కన పెట్రోల్ ధర 117 రూపాయల 88 పైసలు కనిపిస్తోంది. ఈరోజు ఉదయం నుంచే ఈ ధరల్లో మార్పులు రావడం జరిగింది. దాదాపు 3 ఏళ్ల తరువాత ఈ 4 రాష్ట్రాల్లో ఎన్నికల అనంతరం ఈ నెల 15వ తేదీన పెట్రోల్ రేటు పెరగడం ప్రారంభమైంది. తొలుత 15వ తేదీ, ఆ తర్వాత మళ్ళీ ఇంకో 4 రోజులకు 19వ తేదీ, ఆ తర్వాత ఈ నెల 23వ తేదీ, మరో 2 రోజుల తర్వాత
ఈరోజు ఇలా వరుసగా ధరలు దాదాపు పెంచుతూ వెళ్ళారు. దాదాపు ఇంచుమించుగా 8 నుంచి 9 రూపాయల వరకు ఇటు పెట్రోల్ డీజిల్ ధరలు ఈ కొద్ది రోజుల్లోనే పెరిగిన పరిస్థితి అయితే ఉంది. ఎలా ఉంది డీజిల్ పెట్రోల్ రేట్లు పెరిగాయి కదా, ఎట్లా ఉంది ఒక 10 రోజుల్లోనే రేట్లు వరుసగా పెరగడం ఎలా చూడాలి? ఏం చేద్దాం సార్, ఇంకా మనం ఏం చేస్తాం? ప్రభుత్వం నిర్ణయం కదా అది, మనం ఏం చేయడానికి లేదు. పెంచుకుంటూ పోతున్నారు, మా సామాన్యులు కదా ఇబ్బంది పడాల, పెంచుకుంటూ పోతూనే ఉంటారు. ఏమంటే మనకు డిమాండ్ ఉంది, దానివల్ల రాలేదు, మనం ఏం చేస్తాము, సర్దుకోవాలి. ఈ పెరిగిన రేట్లు మిగతా నిత్యావసర కూరగాయలు కానీ ఇతర వస్తువుల పైన కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కూరగాయలు ఇప్పటికేం ప్రస్తుతం బాగానే ఉంది, కానీ గ్యాస్ రవాణాకి వాటి ధరలు కూడా పెంచే అవకాశం ఉంది. పెంచుతాను అనేసి అంటున్నారు పబ్లిక్, దానికి మనం ఏం చేయలేము. దాంట్లో చదువుకొని పోతుండాల్సింది తప్పదంగా. ఎన్ని ఇచ్చైనా ప్రభుత్వం పెంచినా మనం ఏం చేయలేం కదా, మనం ఒకరు కోరుకుంటే అయ్యేది కాదు కదా. చూస్తున్న ఇక్కడ వినియోగదారులు కూడా తాము ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నట్లుగా వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. వీటి వల్ల దాదాపు రవాణా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. తద్వారా ఈ డీజిల్ కానీ ఇతర ఏదైతే వాహనాలు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా తర్వాత రేట్లు పెరిగే అవకాశం ఉంది. మరికొంతమంది వినియోగదారులు ఉన్నారు. ఎట్లుందండి రేట్లు వరుసగా పెరగడం ఎట్లా చూడాలి? వేరే దేశాలకి కంపేర్ చేసుకుంటే మన దేశం చాలా తక్కువగా మోడీ గారు చేస్తున్నారు. అది సంతోషకరమే. అందరూ దాన్ని బాధ పెట్టి తప్పుగా చెప్పడం కరెక్ట్ కాదు. ఆయన చేస్తున్నది చాలా వరకు మనకు మేలు చేస్తున్నాడు. దాన్ని మనం సంతోషంగానే తీసుకోవాలి. ఆయన పెంచిన 2 రూపాయలు 3 రూపాయలని పెద్దగా బాధగా తీసుకోకూడదు. మిగతా నిత్యావసర వస్తువులు కానీ ఇతరత్ర కూడా పెరిగే అవకాశం ఉంది కదా. పెరుగుతాయి. అలాగే అన్ని దేశాలతో కూడా మనం కంపేర్ చేసుకోవాలి కదా. ఈ ఒక్క విషయాన్ని పట్టుకొని మనము ఆయన ఇబ్బంది పెడతాం. ఆయన చేసిన విధంగా చేసేవాళ్ళు ఇంకెవరు మన దేశంలో లేరు. కాబట్టి మనం దాన్ని స్వాగతించాల్సిందే. ఇట్లా కొంతమంది వాళ్ళ అభిప్రాయాలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. భిన్న అభిప్రాయాలు అయితే ఇక్కడ వ్యక్తం అవుతున్నాయి. సార్ చెప్పండి, ఒక 10 రోజుల్లోనే 4 సార్లు ఈ పెట్రోల్ రేట్లు పెరిగి ఎలా చూడాలి? ఇంట్రెస్ట్ లేదండి దాని గురించి పెద్ద ఇంట్రెస్ట్ లేదు నాకు మాట్లాడడానికి. వీటి వల్ల మిగతా రేట్లు కూడా అంత నిత్యావసర అంత ఎఫెక్ట్ ఉంటుంది. పైన ఏం జరుగుతుందో తెలుసు కదా, ఇంకా జనాలందరూ ఏంటంటే ఏదో మాట్లాడతారు తప్పించి దానివల్ల ఉపయోగం లేదు. ఇది రియల్ ఫ్యాక్ట్ తెలుసుకొని అందరూ ప్రవర్తించాలి తప్పించి రేట్లు 10 సార్లు పెరిగినా 20 సార్లు పెరిగినా ఎవడు మాత్రం చేసేది ఏం లేదు కదా. ఎవరు మాత్రం ఏం చేస్తారు? ప్రభుత్వం చెప్పినట్టు పోవాల్సిందే అంతే. ప్రభుత్వం చెప్పిందంటే ఫ్యాక్ట్ కనబడుతుంది కదా, వాళ్ళేం కావాలని చేయట్లేదుగా. మనకు ఫ్యాక్ట్ ఎదురు కనబడుతుంది కదా. వారు జరుగుతుంది, వారి మూలంగా జరుగుతున్నాయి ప్రతిదీ. మరి పెట్రోల్ గురించి మాట్లాడుతుంది, మిగతావన్నీ పెరుగుతున్నాయి. మరి వాటి గురించి ఎవరు మాట్లాడలేదే. చాలా పెరుగుతున్నాయి కదా. ఓన్లీ పెట్రోల్ ఒకటే ఏంటంటే అది ఏదో ఒక ఇష్యూ చేయాలని చేయడం తప్పించి ఏం లేదు. పరిస్థితులు బట్టి తప్పదంట. పరిస్థితులు బట్టి తప్పదు, మరి ఎవరైనా సరే తప్పదు. అది కరోనా వచ్చినప్పుడు ఎంతెంత పెట్టి కొనుక్కున్నారు జనాలు, మీరు చెప్పండి. చర్యలు ప్రారంభించారు కదా ప్రధాని, ఎట్లా ప్రజలు దాన్ని? మనం కూడా ఇంట్లో చాలా అనుకుంటాం మనం పొదుపు చేయాలని, ఉన్నట్టు ఖర్చు వస్తుంది. ఏం చేస్తారు మీరు? ఇప్పుడు మనం చెప్పలేం కదా, యాక్సిడెంటల్గా జరిగేదానికి మనం ఎవరైనా చెప్పలేం. మన దేశ పరిస్థితులను బట్టి మనం కూడా పోవాలి తప్పించి ఏదో ప్రధాని మీద తిట్టాలి లేకపోతే ముఖ్యమంత్రిని తిట్టాలి, ఇవంతా టైం పాస్, అంతకన్నా మీరు చేరేది ఉండదు. పబ్లిక్ తమ భిన్న అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. అంతర్జాతీయంగా ముడి ధరలు పెరిగిన నేపథ్యం, యుద్ధం పరిస్థితుల నేపథ్యంలో ఈ పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగక తప్పని పరిస్థితి అయితే నెలకొందని కొంతమంది తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రము ఈ విధంగా వరుసగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూ పోతే దాని తద్వారా నిత్యావసర వస్తువులపైన కూడా ఆ ప్రభావం ఉంటుంది, సామాన్యుడు కొనలేని పరిస్థితి ఉంటుందని కూడా చెప్తున్నారు. మొత్తం మీద పెట్రోల్ డీజిల్ ధరలు వరుసగా పెరుగుతున్నాయి. దీనిపైన ప్రజల నుంచి అయితే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఇక్కడ తిరుపతిలో పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి తాజా పరిస్థితి. కెమెరామెన్ వీరయ్యతో వర్మ, 9+ టీవీ, తిరుపతి. దేశవ్యాప్తంగా స్టేట్ పాలిటిక్స్ లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు కాంగ్రెస్ నేత శ్రీరామ్ రెడ్డికి ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఆయన బషీర్బాగ్లోని పాత పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సిట్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. అయితే శ్రీరామ్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలోని దౌలతాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఆయన సీఎంతో పాటు ఆయన సోదరుడు తిరుపతి రెడ్డికి అత్యంత నమ్మకస్తుడైన అనుచరుడుగా కొనసాగుతున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రేవంత్ రెడ్డి, తిరుపతి రెడ్డి వ్యక్తిగత వివరాలు, రాజకీయ వ్యూహాలు, ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని సేకరించేందుకు నాటి ఇంటెలిజెన్స్ అధికారులు శ్రీరామ్ రెడ్డి ఫోన్ను ట్యాప్ చేసినట్లు సిట్ ప్రాథమికంగా అనుమానిస్తోంది. ఈ సందర్భంగా శ్రీరామ్ రెడ్డి ఫోన్ను ఏకకాలంలో ట్యాప్ చేశారు. ఎవరెవరితో మాట్లాడిన డేటాను రికార్డ్ చేశారు అన్న కోణంలో సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో భాగంగా శ్రీరామ్ రెడ్డి స్టేట్మెంట్ను రికార్డ్ చేయడంతో పాటు ఆయనకు సంబంధించిన కొన్ని సాంకేతిక ఆధారాలను కూడా సిట్ పరిశీలించనున్నట్లుగా సమాచారం. నాగర్కర్నూలు జిల్లాలో మొక్కజొన్న రైతులు ఆందోళనకు దిగారు. తాడూరు మండలం పరిధిలోని ఇంద్రకల్ రోడ్డుపై ఉన్న మొక్కజొన్న సేకరణ గోదాముల వద్ద రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. గత 10 రోజులుగా ట్రాక్టర్లలో మొక్కజొన్నతో గోదాముల వద్ద ఎదురు చూస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక గోదాం నిండిపోయిందని మరో గోదాంకు పంపిస్తూ ఉండగా అక్కడ కూడా నిల్వలు పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారని రైతులు మండిపడుతున్నారు. రోడ్డుకి ఇరువైపులా కిలోమీటర్ల మేర ట్రాక్టర్లు, లారీలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. తిండి తిప్పలు లేకుండా రోజుల తరబడి గోదాముల వద్దే పడిగాపులు కాస్తున్నామని అన్నదాతలు వాపోతున్నారు. కాళేశ్వరం త్రివేణి సంగమం భక్తజన సందోహంతో కిక్కిరిసిపోతోంది. సరస్వతి అంత్య పుష్కరాల 5వ రోజు కావడంతో తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక సహా పలు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. పవిత్ర స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు, దాన ధర్మాలు నిర్వహిస్తున్నారు. అంతర్వాహిని సరస్వతి నదిలో పుష్కర స్నానమాచరించిన భక్తులు పునీతులై రాజనీరాజనాలు అమర్పిస్తున్నారు. 5వ రోజు కూడా భక్తుల తాకిడి తీవ్రంగా పెరగడంతో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పర్యవేక్షణలో అధికార యంత్రాంగం సేవలందించే విధుల్లో నిమగ్నమైంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని జిల్లా యంత్రాంగం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ బృందాలు, బోట్లు, బారికేడ్లతో అధికారులు అప్రమత్తంగా సేవలందిస్తున్నారు.